అనంతపురం జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాడిపత్రి మండలం బోడాయిపల్లిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు వేట కొడవళ్లతో పరస్పరం దాడులకు దిగాయి. ఘర్షణలో 5 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరొక 2 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులకు అనంతపురం ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గ్రామంలో మరొకసారి ఘర్షణ చెలరేగకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. అనంతపురం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాల మధ్య ఘర్షణలో చాలా వరకు కూడా తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ అనంతపురం నుంచి మా కరెస్పాండెంట్ రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, ప్రస్తుతం తాడిపత్రి మండలం బడాయపల్లిలో ఉద్రిక్తత పరిస్థితి కొనసాగుతుంది. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఆ గ్రామంలో ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన చిన్న కుల్లాయప్ప అనే ఒక వ్యక్తి మీద పోలీస్ కేసు నమోదైంది. పోలీసులు కూడా అతన్ని గ్రామంలోకి కొద్ది రోజుల పాటు వెళ్లొద్దు అంటూ ఆంక్షలు విధించారు. అయినప్పటికీ అతను గ్రామంలోకి పోకోకుండా ఆయనకున్న వ్యవసాయ పొలం దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేశారు. గ్రామ బహిష్కరణ చేస్తే నువ్వు ఎందుకు గ్రామంలోకి వచ్చావని చెప్పేసి ఆ మహిళకు సంబంధించినటువంటి మరో వర్గం వారు ఆయన గొడవకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు జరిగి ఒకరి మీద దాడి చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఆ మరణాయుధాలతో కొడవన్లతో ఒకరినొకరు నరుక్కునే పరిస్థితి దాకా వెళ్ళింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు గ్రామంలోకి వెళ్లి ఇరు వర్గాలని అదుపు చేశారు. అప్పటికే పరిస్థితి చేదాటిపోయి చాలా మందికి కాళ్ళు, చేతులు, తలలన్నీ కూడా నరుక్కున్నారు. ఇది ఒక ఫ్యాక్షన్ సినిమాలో, ఒక ఫైట్ సినిమాలో జరిగినట్టుగా జరిగింది. ప్రస్తుతం చాలా మందికి, కొంతమందికి అసలు కాళ్ళు తెగిపడిన పరిస్థితి కూడా ఉంది. వారిని సీరియస్ గా ఉండడంతో ప్రస్తుతం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్నారు. దీనిలో సుమారు 5 మందికి పూర్తిగా చాలా మందికి సీరియస్ గానే కనిపిస్తుంది. కాకపోతే కాళ్ళు చేతులకి పడటం వల్ల ప్రమాదం ఏమీ లేదని చెప్పేసి కూడా వైద్యులు తెలిపారు. ఇప్పుడు ప్రస్తుతానికి గ్రామంలో పోలీస్ పికెటింగ్ కొనసాగుతుంది. అయితే ఇది రాజకీయ పరమైన గొడవ కానప్పటికీ ఒక మహిళ పట్ల ఒక వ్యక్తి ప్రవర్తించిన తీరుకు వ్యక్తిగతంగా జరిగిన గొడవగానే పోలీసులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే గ్రామంలో ఈ పోలీస్ పికెటింగ్ కొనసాగిస్తున్నారు. ఉద్రిక్తత పరిస్థితి అయితే ఉంది. మరీ ఏమైనా ఇరు వర్గాలు అక్కడ గొడవ పడే పరిస్థితి ఉందా అని చెప్పేసి ప్రస్తుతానికైతే పోలీస్ పికెటింగ్ కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.